వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ తరుణ్. ప్రస్తుతం అయితే మనం హైత్ నగర్ గుంటూరు దగ్గర సుమారు 300 ఇళ్ళు అయితే దగ్నమైన ఇక్కడ ఒకసారి చూసుకోవచ్చు. హైత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నారాయణ రెడ్డి నగర్లో ఒక అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. గుంటూరు సమీపంలో ఉండే కాలనీలో ఒక గుడిసె ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ మంటలు చుట్టుపక్కల వ్యాపించి సుమారు 100కు పైగా గుడిసెలు దగ్నమయ్యే మంటల తీవ్రత సిలిండర్లు పేలడంతో స్థానికులు టెన్షన్ పరుగులు పెట్టారు. మనం ప్రస్తుతం అయితే ఇక్కడ చూసుకోవచ్చు. మనం చూసుకోవచ్చు డాక్యుమెంట్స్ కానీ, వాళ్ళు వండుకునే బౌల్స్ కానీ, బీరు వాళ్ళకి డబ్బులు కానీ, ప్రతిదీ అయితే ఇక్కడ దగ్నమైన మనం చూసుకోవచ్చు. వాళ్ళ ఐటమ్స్, గాజులు, సామాగ్రి మొత్తం ఒకసారి చూసుకోవచ్చు. రండి ఒకసారి ఇక్కడ చూసుకోవచ్చు. ఒకసారి ఏంటమ్మా ఇది? ట్యాబా? పిల్లలు చదువుకునే ట్యాబ్స్ కానీ ఏదమ్మా ఒకసారి చూపించండి. ఒకసారి తప్పకమ్మా ఒకసారి. ఓకే ఇక్కడ ఒకసారి మనం చూసుకోవచ్చు. ఇక్కడ మొబైల్స్ కానీ, ఓకే మొబైల్ ఫోన్స్ కానీ, బుక్స్ కానీ, వాళ్ళ ఉపాధి కోసం వినియోగించే కుట్టు మిషన్లు కానీ మొత్తం దగ్గర అయిపోయింది. ప్రస్తుతం చూసుకోవచ్చు. డాక్యుమెంట్స్ కానీ చూడండి ఒకసారి. ఇక్కడ కుట్టు మిషన్ ఒకటి ఉంది. మొత్తం వాళ్ళకి ఏది మిగలకండి. మొత్తం వాళ్ళ కట్టుబట్టలతో ప్రాణాలతో బయటకు వచ్చారు తప్ప వాళ్ళకంటూ ఏది మిగలలేదు. ఇక్కడ ఒకసారి చూసుకోవచ్చు. మీరేనమ్మా ఇది ఇల్లు మీదేనా? ఒకసారి మాట్లాడు. ఎలా జరిగిందమ్మా అసలు? ఏం సార్, ఇక్కడ నేను మిషన్ కుడుతున్నాను సార్. మీరు ఎక్కడ ఉన్నారా? ఇక్కడే ఉన్నాను సార్. నేను బట్టలు కుట్టుకుంటున్నాను సార్. అంగా పాక నుంచి అంటుకుంది సార్. చాలామంది పెద్దోళ్ళు వచ్చి మా నీళ్ళు అన్నట్టుకెళ్ళి జల్లారు. ఆయన ఆడలేదు. ఒక గ్యాస్ పేలబడి మరి అక్కడి నుంచి అందరూ పరిగెట్టుకొచ్చారు. నేను ఇంకా భయం వేసి పిల్లల్ని తీసుకుని పరిగెట్టేసాను సార్. తర్వాత ఏమైంది కూడా తెలియదు. ఇప్పుడు రాబడికి ఎంత కాలిపోయింది. నేను పిల్లల్ని పెట్టుకున్నాను సార్. 2 పిల్లల్ని పెట్టుకుని పారిపోయింది సార్. అంతే. ఆ గ్యాస్ పేలబడికి అందరూ ఆయన మీ ఇంట్లోకి వెళ్ళగలరు సార్. నేను ఒక్కదాన్ని సార్ బట్టలు కుడుతున్నాను. పిల్లలు బయట ఆడుతున్నారు అంతే సార్. పిల్లలు లేదు సార్. ఏమి సార్ బట్టలు కుట్టుకున్న డబ్బులు అన్ని బ్యాగులు పెట్టుకున్నాయి. సెల్ ఫోన్లు, ట్యాప్లు అన్నీ సామాన్లు అన్నీ కలిపేశారు. కట్టుకున్న బట్టలు అన్నీ ఇప్పుడు ఏదో పిల్లల్లో తీసుకెళ్ళాను సార్. నేను ఏం తీయలేదు సార్. ఇంకా గ్యాస్ పైన కంగాల్లో నాకు పిల్లల్ని పట్టుకొని పరిగెట్టేశాను సార్. 3 రోజులు బట్టి ఉన్నారు ఇక్కడ? 3 సంవత్సరాలు సార్. 3 సంవత్సరాలు 3 సంవత్సరాలు పట్టి. ప్రభుత్వాన్ని ఎలాంటి సాయం కోరుకుంటున్నారు మీరు? ఏమో సార్, వాళ్ళు చూసారు కదా, వాళ్ళు ఏ న్యాయం చేస్తారో వాళ్ళకే తెలియదు సార్. అధికారులు కానీ ఎవరైనా మీతో మాట్లాడడం జరిగిందా ప్రస్తుతం అయితే? మా ఆయన గారు మాట్లాడారు సార్. మా ఆయన గారు మాట్లాడారు. అక్కడ పట్టాలు ఇవ్వాలి, ఇల్లులు కట్టుకోవాలి. ఇక్కడే కట్టుకోవాలి. ఈ 8,000 కాలిపోయినాయి. ఇప్పుడు 150, 200 దాకా ఉంటాయి సార్. 300 దాకా ఉంటాయి. 300 దాకా ఉంటాయి సార్. అందరూ ఏమి లేకుండా అసలు అందరం కూడా అదురుకొని ఒక్కసారి గ్యాసులు పేలుతుంటే గుండె హార్ట్ అటాక్ వచ్చినట్టు అయింది సార్. అసలు చచ్చిపోయే వాళ్ళు కూడా ఉంటారు. హార్ట్ అటాక్ వచ్చి పాటలు పేలుతుంటే అందరం అదురుకున్నాం. అసలుకి పిల్లలను దోలాడుకొని పిల్లలు పట్టుకొని వెళ్ళిరు కానీ ఎవరైనా ఏమన్నా తీసుకొని వెళ్ళలేదు. అసలు ఎంత దారుణం. అసలు అవి పేలుతూనే ఉన్నాయి. అసలు కన్నా ఒక్క నిమిషం గ్యాప్ ఇస్తలేవు. లోపలికి ఏదైనా తెచ్చుకుందా అంటే కూడా గ్యాప్ ఇస్తలేదు మాకు. అసలు కన్నా చాలా ప్రమాణంగా ఉంది సార్ మాకు. ఆర్పేటోళ్ళు కానీ వచ్చారు కదా, వాళ్ళు తొందరగా స్పందించారు. వాళ్ళు లేట్ అయ్యి వచ్చారు. అందరు లేట్ అయ్యి వచ్చేసారు. కాకుండా ఇంతమంది గుడిసెలు కూడా కాలిపక్క 10 గుడిసెల వరకు అవకాశం ఉండు. వాళ్ళు తప్పని వచ్చినట్టే. గ్యాస్ పోలిపోవడం వల్ల అట్లా అయింది. అట్లే సార్. అదే ఈ నైట్ అయిపోయినా బాగా భయపడ్డారు సార్ జనం అంతా. అసలు అల్లాడిపోతారు. ఇప్పటికి కూడా గుండెలు వణుకుతున్నాయి కానీ మాకు ఇంకా తృప్తి లేము మేము. అసలు ఏం జరుగుతుందో ఏమో అయోమయం అయిపోయింది. అసలు బట్టలతో బయటకు వచ్చారంటే ఏమి తీసుకోలేదు. ఎవ్వరు ఏం తీసుకోలేదు. మేమే 3 సంవత్సరాల నుంచి ఉంటున్నాం. అన్ని ఇలాంటి ప్రమాదం ఎప్పుడైనా జరిగిందా? జరగలేదు సార్. ఇదే ఫస్ట్. అసలు మేము 3 సంవత్సరాలు సంపాదించుకున్న సంపాదన బియ్యం, కారం, ఉప్పు అన్నీ ఏది లేదు. గుడిసెలు మాది ఆడుంది సార్. గుడిసెలు అందరూ కాలిపోయినాయి. అందరూ అసలు ఇగో చూతురుగా సార్. ఏం తీసుకోలేదు ఎవ్వరం కూడా. అన్ని కాలిపోయినాయి. అట్లా ప్రాణాల కోసమే ఈ గ్యాస్ బండలు మీన పడతాయి అన్న భయానికే పరిగెత్తినాం. లేదు ప్రాణాల కోసం బయటకు వెళ్ళాం. లేదు సార్. అసలు అంత దారుణం జరిగింది. మాకు న్యాయం జరగాలి. గవర్నమెంట్ నుంచి మాకు ప్రభుత్వం స్పందించాలి. మాకు న్యాయం జరగాలి. మాకు పట్టాలు ఇవ్వాలి, ఇల్లు కట్టుకోవాలి సార్ మేము. అంతే. కట్టుబట్టలతో బయటకు వచ్చి తిండి కానీ మాకైతే ఇప్పుడు మేము బతకటానికి అన్ని కావాలి కదా సార్. కావాలి మాకు గవర్నమెంట్ అంతో ఇంతో. మాకు ఇప్పుడైతే మేము బతుకు తెరువు కోసం మాకు అయితే ఇవ్వాల్సిందే. సార్ గుడిసెలు వేసి 2 సంవత్సరాలు వెళ్ళి 3వ సంవత్సరం నడుస్తుంది. ఇప్పటికీ మాకు కరెంట్ రాలేదు,
నానా ఇబ్బందులు వస్తుంది ఇక్కడ. కూలి లేక పనులు లేక ఇబ్బంది పడి తిండి తిప్పలు లేక వస్తాం సార్. ఇక్కడ పని లేక పనులకు చాలా ఇబ్బంది అయ్యి ఎక్కడో పోయి పని చేసుకుంటే కూడా పొద్దుగులు పనికి పోయి వచ్చి రాత్రి పూట పానం వచ్చి పండుకుంటాం సార్. ఇక్కడ పండుకుంటే కరెంటు లేదు, ఈగలకు దోమలకు వస్తాం సార్. ఇక్కడ పాములు తేలు గడుస్తున్నాయి. అట్లనే కరెంటు అసలు మెయిన్ కరెంటు లేదు సార్. కరెంటు రాలేదు సార్. నీళ్ళకు కూడా సార్ బోర్ కానించి కలెక్షన్ ఇచ్చాం. కాలనీ బోర్ కానించి కలెక్షన్ ఇచ్చి ఏదో ట్యాంకుల పుణ్యానం నీళ్ళు నడుస్తున్నాయి సార్. నీళ్ళకు కూడా చాలా ఇబ్బంది ఉంది సార్ మాకు. నీళ్ళ గురించి మొన్న బోర్ వేస్తే బోర్ గురించి ఆపేసారు సార్. బోర్ వేపిస్తే ఆఫ్ చేశారు, పోలీసులు వచ్చి ఆఫ్ చేశారు సార్. పోలీసులు వచ్చి ఆపేసి ఆ బోర్ కూడా అయిపోయింది. ఆ బోర్ ఇప్పుడు సగా పడితే ట్యాంకులు కొత్త ట్యాంకులు 4 ట్యాంకులు అడుస్తున్నారు. ట్యాంకుల కలెక్షన్ ఇస్తాను అనుకుంటే ఆ బోర్ ఆపేసి కరెంటు లేకుండా చేశారు సార్. మాకు కరెంటు కూడా ఇస్తలేదు సార్. చూసుకోవచ్చు మనం ఒకసారి. వాళ్ళు మధ్యాహ్నం తినే సమయానికి ఈ మంటలు ఏర్పడడం వల్ల వాళ్ళు తినే రైస్ కూడా మొత్తం ఫుడ్ తాను ఏది మిగలకుండా మొత్తం వాళ్ళు మిగలకుండా మొత్తం కాలిపోయింది ఇక్కడ. రేవంత్ రెడ్డి సార్ ఎక్కడ ఉన్నా మాకు న్యాయం జరగాలి. ఈ గుడిసెలలో ఉన్న వాళ్ళకు మేము చాలా పరిస్థితుల్లో చాలా ఏడుపులతో పిల్లల తరపున మొత్తం మేము చాలా ప్రమాణంగా ఉన్నాం సార్. మీరు మాకైతే న్యాయం కావాలి. ఆయన ఏం న్యాయం చేసినా సరే మాకు తిండి లేదు. ఫస్ట్ తిండి లేదు. ఇప్పుడు ప్రస్తుతానికి మాకు వాటరు కనీసానికి ఎండలో మీరు ఎట్లున్నారో మేము కూడా అదే పరిస్థితులు ఉన్నాం. మా ఒంటి మీద బట్టలు తప్పితే వేరే ఏం లేవు ఇక్కడ. ఇక మా ఒంటి మీద బట్టలు 1 గంటలో స్టార్ట్ అయింది. 1 గంటకు తినే టైంకే తినలేదు. ఒకటి వేలుడితోటే అందరం పరుగులు తీసినాం. మా గిన్నెల మీద దాని మీద ఆశ లేవు. మా పానాలు ఒకటి ఉంటే చాలని అందరం వెళ్ళిపోయినాం అంతే. ఇక ఏం లేదు మా కాడ. బూడిది తప్పితే మా ఒంటి మీద బట్టలు తప్పితే మేము తప్పితే ఏం లేదు. ఇక అంతా అయిపోయింది. 3 సంవత్సరాల బట్టి ఈయనే ఉంటాను. కరెంటు లేదు, వాటర్ లేదు. తేలు కడతాండే పాములు కడతాండే కూడా ఏటో ఆటో బతుకుంటూ వచ్చినాం. లాస్ట్కి వచ్చారు ఇది మా పరిస్థితి. బూర్ది మిగిలింది. ఆ బూర్ది మరి ఆ ప్రభుత్వం ఏం చేస్తుందో న్యాయం చేస్తే వాళ్ళు ఏం న్యాయం కోరుకుంటున్నారమ్మా మీరు? ఏం న్యాయం అంటే మాకు ఉన్న దేనికి బతుకు తెరకు ఇంత భూమి జాగా ఇంత ఇల్లు ఉంటే చాలని వచ్చినాం మేము. గట్లా మాకు ఇంత ఇల్లు కరెంటు మాకు వాటర్ ఉంటే చాలు. ఇప్పుడు ప్రస్తుతానికి మాకు వాటర్ లేదు, తిండి లేదు. ప్రస్తుతానికి తిండి తినడానికి ఏమీ లేవు. అది రావాలి ఇప్పుడు మాకు కల్పించాలి. ప్రభుత్వం ఎంత ఫాస్ట్గా వస్తుందో చూస్తాం. మరి ఇక మమ్మల్ని ఇక్కడ నిలబెడతారా ఏం చేస్తారో ఎవ్వరు ఏం చేయలేదు ఇప్పటి వరకు. చిన్న చిన్న పిల్లలను కూడా చూస్తారు. ఇక మీరు కూడా చూస్తారు. మంటలలో వేడిలో ఉన్నాం తప్పితే మాకు అక్కడ ఏం లేదు. ఇక న్యాయం ఏం చేస్తారో. 3 సంవత్సరాల బట్టి ఇక్కడనే ఉంటాను. కరెంటు లేకున్నా వాటర్ లేకున్నా ఉంటాను. ఇళ్ళలో పని చేసుకుని బతికేటోళ్ళం, బేరాలు చేసుకుని బతికేటోళ్ళు. ఎక్కడ ఏ పని ఎవరు ఏ పని చేసుకుంటారో ఆ పని చేసుకుంటాను. ఇళ్ళలో పని చేసుకుంటా ఇప్పుడు ఇది అయిందన్న వరకే మనం కుక్కల్లాగా ఉరికొచ్చినాం. ఈ ఫోన్లు మా ఒంటి మీద బట్టలే ఉన్నాయి. ఏం లేదు. మా బూడిదే ఉంది అన్న. బూడిది ఓన్లీ బూడిది మిగిలింది మాకు. ఆ బూడిదినే మరి ఏం చేసుకోమంటారో ఆ ప్రభుత్వానికే వదిలేస్తాను. వాటర్ కొనుక్కొని వచ్చినాం. మాకు ఇప్పుడు తినడానికి కూడా ఏం లేదు. మా కళ్ళకు చీకటి వస్తుంది. వేడి పైన ఎండ కింద వేడి. ఇది మా పరిస్థితి. ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం కూడా రాలేదు. ఏం చేయాలని కూడా ఏం చెప్పలేదు. ఏం చేస్తారో మాకు కావాల్సింది. అసలు తినలేరన్నా. ప్రశ్న తినడానికి కానీ ఇప్పుడు సాయం చేయాలన్నా. మాట్లాడడానికి ఓపిక వస్తలేదు సార్. ధైర్యం కూడా సాల్తలేదు మాట్లాడాలంటే కూడా అంతగానో ఉంది మాకు. నిలవడానికి కూడా ఓపిక అయితే లేదు మాకు. చూసుకోవచ్చు. బయట నుంచి వాటర్ బాటిల్ కొనుక్కొని తీసుకొచ్చి అవే వాళ్ళు షేర్ చేసుకుని తాగుతున్నారు. మధ్యాహ్నం తినే సమయంలో అగ్ని ప్రమాదం జరగడం వల్ల వాళ్ళు తినడానికి కూడా అవకాశం లేదు. వీళ్ళు చెప్పే విధానం ఇది. టీవీ 6 నుంచి నేను సరే సాయం చేయలేదు సార్. కొన్ని తిన్నికైనా సాయం చేయలేదు సార్. ఇప్పుడు అధికారులు లేదు ప్రస్తుతం. మాకు తినడానికి కానీ తాగడానికి కానీ ఎటువంటి లేవు ప్రస్తుతం. మొత్తం అగ్నిలో ఆహుతి అయిపోయినాయి. మాకైతే ప్రస్తుతం నీళ్లు కానీ తినడానికి కానీ ఏదో ఏర్పాటు చేయాలి అధికారులు అని చెప్పి ప్రజలు మొత్తం కోరుకుంటున్నారు.